వేదికమైనటువంటి గౌరవ పెద్దలు సభా అధ్యక్షులు కిడిగి రుద్రరాజు గారు, అనేక మంది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, స్టీల్ కార్మికులు, నిర్వాసితులు, సభకి హాజరైనటువంటి ప్రజలకి విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు, ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 15 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 32 మంది ప్రాణాలు త్యాగం చేసి 22,000 ఎకరాలు నిర్వాసులయ్యి అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి ఈ ఉక్కు సాధనకు కృషి చేసినటువంటి, త్యాగాలు చేసినటువంటి అనేక మంది వీరోచితమైన పోరాటంలో భారతదేశంలో ఒకే ఒక్క స్టీల్ ప్లాంటు, ఒకే ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ పోరాడి సాధించుకున్నది ఆంధ్రులు అన్నమాట. ఇటువంటి ఫ్యాక్టరీకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్టీల్ ప్లాంటు కార్మిక వర్గం, నిర్వాసితులు 35 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయల ఆస్తిని 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిగా మార్చినటువంటి విషయం ఈ ప్రపంచంలోని, దేశంలోనికి విశాఖ స్టీల్, ప్రైడ్ స్టీల్. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు విశాఖ పోరాటాలు, త్యాగాలు, వారి యొక్క రక్తం ఇంకా ఆరకముందే విశాఖ ఉక్కుని అమ్మడం, భూములను అమ్ముకోమని చెప్పేసి సలహా ఇస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ. విశాఖ ఉక్కుకి తొమ్మండూరు ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, జలగ వెంగళరావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, విశాఖ ఉక్కుకి ఏ ఆపద వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వయంగా పాల్గొని సమస్యను పరిష్కారం చేసి విశాఖ ఉక్కుని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. 6 ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్, విపి సింగ్, ఐకే గుజరాల్, రాజీవ్ గాంధీ ఆ రోజు విశాఖ ఉక్కుకి గనులు లేవు, లేకపోతే సాధ్యపడదని చెబితే రాజీవ్ గాంధీ గారు స్వయంగా ప్రధానమంత్రిగా మీరు విశాఖ ఉక్కుని ఆపడానికి వీల్లేదు, తెలుగువారి పోరాటాలు చేసి, త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి ఫ్యాక్టరీని నిధులు లేకుండా ఆపడానికి వీల్లేదని చెప్పేసి సైల్ నుంచి 6 నెలలుగా దీన్ని నిర్మించి ఒక ప్రపంచ స్థాయిలో నిర్మించినటువంటి 6 ప్రధానమంత్రులు అన్నమాట. కానీ ఈ ప్రధానమంత్రి గారు 2014లో వచ్చి ప్రచారంలోని విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయిస్తామని చెప్పి ప్రకటించారు. ఆ రోజు విశాఖ ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు బీజేపీని ఎంపీగా గెలిపించారనమాట. కానీ ఆ ఎంపీ గారు మీకు గనులు సాధ్యపడదని చెప్పారు హరిబాబు గారు. అరే స్వయానా ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ నీకు ఇనుప గనులు కేటాయిస్తామని చెప్పేసి ఈరోజు ఎందుకు నువ్వు కుదరదని చెప్పేసి 100% అమ్ముతామని చెప్పావు. ఇవాళ కూడా 3.5 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు స్టీల్ కార్మికులు పోరాట కమిటీగా ఏర్పడి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రోజులు పోరాటం చేసినటువంటిది ఏదైనా ఉంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు అన్నమాట. వీళ్ళందరూ కూడా చాలీచాలని జీతాలతోనే, ఒక పక్క నిర్వాసితులు 8,000 మంది ఆకలో రామచంద్ర అని బాధపడుతున్నారు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్వాసులకు ఉద్యోగాలు లేవంటే 50% ఉద్యోగాలు ఇవ్వాల్సిందే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అని చెప్పేసి నిర్వాసులకు ఇవ్వాలని చెప్పేసి కోటా నియమించారనమాట. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము స్వయంగా అడిగాం, తొమ్మండూరు ముఖ్యమంత్రులు ఈ విశాఖ ఉక్కుని నిలబెట్టడానికి కృషి చేశారు. మరి ఆఖరిగా మీకు కోరుతున్నాం, విశాఖ ఉక్కుని కావాల్సినటువంటి గనులు కేటాయించు, దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడగలని చెప్పేసి అడిగితే ఇంతవరకు కూడా ఈ 3.5 సంవత్సరాల నుంచి మాకు అపాయింట్మెంట్ దొరకలేదన్నమాట. అటువంటి పరిస్థితి. ఇంకా అదే కాదు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లైసెన్సులు పునరుద్ధరించుకుంటూ ఆపారు. శాండ్ మైన్స్ పునరుద్ధరించలేదు, కోర్జ్ మైన్స్ పునరుద్ధరించలేదు.
మరి విశాఖ ఉక్కుని మరి కాపాడాలన్నా, ఇన్ని లక్షల కుటుంబాలని వీధిలో పడాలన్నా మీరే కారకులు అవుతారు అని 2 చేతులు పెట్టి నమస్కారం పెడితే ఈ రోజు వరకు కూడా ప్రకటన జరగలేదన్నమాట. సరే, ఒక్క విషయం, విశాఖ ఉక్కుని ఏం అవసరం లేదు. ఆ రోజు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేశారు. వడ్డీలు రద్దు చేయండి, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 10 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అనేక కోట్ల మందికి విస్తరణ జరిగితే అనేక లక్షల మందికి ఆంధ్రులందరూ కూడా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నా ఇంతవరకు ఇది సాధ్యపడలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక సమన్వయంతో మా మనందరినీ కూడా కర్నూలు పిలిచి విశాఖ ఉక్కు పరిశ్రమను మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, మీరు పోరాడండి, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించండి అని చెప్పేసి, అదే రకంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం బీజేపీ హటావో, భారతదేశాన్ని రక్షించండి అని చెప్పేసి ఏ కార్మిక సంఘం అయినా సరే అందరం కూడా ఒకే శబ్దంతోనే ఇవాళ బీజేపీని వారి యొక్క విధానాలని కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాల కొద్ది చట్టాలు తీసుకొచ్చినటువంటి 42 చట్టాలని 3 చట్టాలుగా మార్చి పెట్టుబడిదారులు కాదా అప్పచెప్పాలని చెప్పేసి ఇవాళ గంగవరం పోర్టు 35 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి 30 సంవత్సరాలు 15 సంవత్సరాల్లోనే మళ్ళా రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్కి అప్పచెప్తాం అన్నదాన్ని ఇవాళ పూర్తిగా 100% ఆదానికి అప్పచెప్పి అదే ఆదానితోనే స్టీల్ కార్మిక వర్గం మీద స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నారు. అలాగే ఇవాళ జిందాలని టాటా అని చెప్పేసి ముక్కలుగా వచ్చి విశాఖ ఉక్కుని పీకి తినడానికి వస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కార్మికులు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పడినా సరే విశాఖ ఉక్కు కోసం రక్తాలైనా తర్పిస్తాం. ఇక్కడ ఉన్న నిర్వాసితులు కూడా మేమంతా త్యాగం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ స్వయాన నాయకత్వం వహించి ఆ రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర ఏ మొక్క చెప్పారో రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తున్నారు. మన రాకేష్ రెడ్డి గారు కానీ గిడుగు మన మాజీ మంత్రివర్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చినటువంటి ఏకైక భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ 60 సంవత్సరాల రాజకీయాలు భారతదేశ సంపదను సృష్టించినటువంటి పార్టీ వచ్చి విశాఖ ఉక్కు కర్మాగారం నడిబొడ్లో మేము విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, ఆ పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన ముందుకు వచ్చినటువంటి ఏకైక పార్టీ, భారతదేశాన్ని రక్షించినటువంటి దేశాన్ని కాపాడినటువంటి ఆ పార్టీ వచ్చి మన ముందుకు వచ్చిందంటే స్టీల్ కార్మిక వర్గం అందరం కూడా అభినందించి తప్పకుండా రానున్న కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను నాశనం చేయాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అభినందనలు తెలియజేస్తున్నాను.